షుగర్ వ్యాధి, రేచీకటి, గ్లూకోమా, ఇతర రెటీనా మరియు తక్కువగా కనిపించడం వంటి సమస్యలుంటే విజిట్ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఆయుర్వేద వైద్య విధానంలో సంజీవన్ నేత్రాలయకి స్పెషల్ ప్లేస్ రావడానికి వెనకుండే రహస్యం ఏంటండి? 28 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తుంది. సార్, మీ ట్రీట్మెంట్ మెథడాలజీ ఎలా ఉంటుంది? సర్జరీలు అవసరమే లేదు. పాపులర్ వైద్య విధానం అనే అలోపతి డాక్టర్లు కూడా మాకు ఇక్కడ పరిష్కారం లేదు, మేము ఇదే మాకు పరిష్కారం అని సంజీవన్కి రావడం ఇది చాలా కామన్ మ్యాన్ ఉండని, డాక్టర్స్ ఉండని. సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి సెంటర్ ఫర్ హాలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ వారి అక్రెడిటేషన్ రావడం ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. యూరోప్లో ఉన్న వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్లో. మీ విజన్ ఏమిటి? మాకు ప్రపంచం అంతటా దీన్ని తీసుకెళ్లేదు. తప్పకుండా మీరు ఎప్పుడూ నోబెల్ ప్రైజ్ కోసం కానీ ఇంకా దేనికి మీరు ప్రయత్నించలేదా? వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. అందరికీ నమస్కారం. మామూలుగా కంటి చూపు సమస్యలకి మనకి కన్వెన్షనల్గా ఏవో ఆపరేషన్స్ చేస్తారు, క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు రెక్టిఫికేషన్ సర్జరీస్ చేస్తారు, ఇవన్నీ తెలుసు, ఐ డ్రాప్స్ చేస్తారు, ఇంకా రకరకాల ట్రీట్మెంట్స్ గురించి విన్నాం. కానీ రెటీనాకి సంబంధించి మనకి ఉండే అనేక సమస్యలకి ఇంతవరకు శాశ్వత అలాగే దీర్ఘకాలిక పరిష్కారాలు ఎక్కువ లేవు. సో వీటికి సంబంధించి ఇదిగో మేము ఉన్నామని చెప్పి ముందుకొచ్చి 28 ఏళ్ల క్రితం స్థాపించిన సంజీవని నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్లో లక్షల మందికి రెటీనాకి సంబంధించిన ఎన్నో సమస్యలకి పరిష్కారం ఇస్తూ డాక్టర్లు సైతం, అంటే అలోపతి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ అసలు ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ మనందరికీ సుపరిచితులు డాక్టర్ అశోక్ సూర్యవంశీ గారు. సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ప్రయాణం గురించి, అలాగే రెటీనాకి సంబంధించి సమస్యలు రాకుండా ఏం చేయాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టుడే. సార్ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, రెటీనాకి సంబంధించిన సమస్యలు ఎన్నుంటాయి అండ్ సంజీవన్ నేత్రాలయ మొదలు పెట్టడానికి వెనక ఏమిటి? వాట్ ఈస్ యువర్ గోల్, అంబిషన్? జనరల్గా రెటీనాకి సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి, కానీ మేజర్గా అంటే డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిస్, షుగర్ వల్ల రెటినాకి వచ్చే సమస్య, మళ్ళీ రేచీకటి, ఆర్పి అంటారు. జనరల్గా ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఆర్పి పేషెంట్స్ ఉన్నారు, రేచీకటి పేషెంట్స్ ఉన్నారు. మళ్ళీ గ్లాకోమా కూడా ఉంది. ఆ గ్లాకోమా వల్ల ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతీస్తుంది. ఆ కంటి నరం దెబ్బతీయడం వల్ల చూపు అంతా పోతుంది అన్నట్లు చాలా మందికి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, ఏమిటి అంటారు, అంటే వయస్సుతో వచ్చిన తర్వాత కంటి రెటినాలో డీజనరేషన్ చేంజెస్ అయ్యి దాంతో కూడా చూపు తగ్గుద్ది అన్నట్లు. అంటే మనం చదివే చూపు తగ్గుద్ది, మనం ఎక్కడైతే ఫోకస్ చేసామో అక్కడ చూపు ఉండదు, సైడ్లో మంచిగా కనిపిస్తుంది. అది సో అది రెటీనా సమస్య అంటే? అది రెటీనా సమస్య. ఆబ్వియస్లీ. అయితే ఇవన్నీ మా దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్స్ అవుతాయి. మనం ఈరోజు మొదలు పెడదాము డయాబెటిక్ రెటినోపతి. రైట్ సార్. షుగర్ వల్ల కంట్లో ఉన్న రెటీనా, దాంట్లో ఉన్న నాళాలు అంటే బ్లడ్ వెజల్స్ అవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువైపోయి ఎపాక్సీ అంటే ఆక్సిజన్ తక్కువైపోద్ది అన్నట్టు. ఆక్సిజన్ తక్కువ కావడం వల్ల మళ్ళీ అక్కడ చిన్న ఎన్యూరిజమ్స్, లీకేజెస్ అవి ఇవి స్టార్ట్ అయ్యి మ్యాక్యులాలో, రెటినాలో వాపు అలా ఆ విధంగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ అవటం వల్ల అప్పుడు కొత్త బ్లడ్ వెజల్స్ స్టార్ట్ అయిపోతాయి కంటి లోపల. అవి చాలా ఫ్రెజైల్గా ఉంటాయి. అవి లీక్ అవడం వల్ల లీక్ అయ్యి మళ్ళీ కంటి చూపు లీక్ అవుతే ఒక్కొక్కసారి టోటల్ కంటి చూపు ఒకటేసారి వెళ్ళిపోద్ది. మనకి అప్పటిదాకా ఏం తెలియదు మనకి రెటినోపతి ఉందా అని. సడన్గా కంటి చూపు పోవడం వల్ల మనం బాగా సర్ప్రైజ్ అయిపోతాం. రైట్. ఆ విధంగా అంటే అటువంటి కేసెస్ ఉంటాయి. కొందరికి కంటిలో వాపు రావడం వల్ల చూపు బ్లర్గా కనిపించడము, నేను మోకాళ్ళు సరిగ్గా గుర్తుపట్టలేకపోవడము, ఆ విధంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అన్నట్లు. ఈ విధంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాజ్ కూడా ఇటువంటిది. సో మరి ఆబ్వియస్లీ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందా సార్ మీది? లేకు ఎవరు వచ్చినా కూడా 1 month 2 monthsలో వాడికి రిజల్ట్స్ కనిపించిపోతాయా? జనరల్గా డయాబెటిక్ రెటినోపతి స్టేజెస్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ యాన్యూరిజమ్స్ అవి ఇవి కనిపిస్తాయి. మళ్ళీ సెకండ్ స్టేజ్, థర్డ్ ఎన్పీడిఆర్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్ పీడిఆర్ అని. అంటే ఇట్లా అన్ని స్టేజెస్ ఉంటాయి అన్నట్లు. ఒకవేళ తొందరగా వస్తే మళ్ళీ తొందరగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. సో బేసికలీ మీరు చెప్పేది ఏంటంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడే వెంటనే వస్తే దాన్ని ఇంకా కూడా కంట్రోల్ చేయొచ్చు. సిమ్టమ్స్ రావు జనరల్గా, అది లాస్ట్ దాకా తెలియదు. అందుకనే ప్రతి డయాబెటిక్ పేషెంట్
ప్రతి 6 నెలలకు ఒకసారి పోయి వాళ్ళ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి వాళ్ళ రెటీనా ఎలా ఉంది అనేది. అది ఆ విధంగా అట్లీస్ట్ 1 ఇయర్లో ఒకసారైనా చేయించుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తుంది మన అంటే రెటీనా హెల్దీ ఉందా లేదా అని. ఏమైనా చేంజెస్ కనిపిస్తే మా దగ్గర వస్తే మేము ట్రీట్మెంట్ చేసేస్తాం. చాలా ఇన్ఫ్యాక్ట్ యునిక్ ఇది, ఎందుకంటే ఇవాళ నిజంగానే మీరు చెప్పిన రెటినాకి సంబంధించిన సమస్యలకి, డయాబెటిక్ రెటినోపతికి ఇతర సిస్టమ్స్లో ఇంత శాశ్వత పరిష్కారం ఉందా సార్? ఏ రెటీనాకి సంబంధించిన సమస్య అయినా కానీ ఇప్పుడు జనరల్గా అలోపతి విషయం మాట్లాడితే క్యాటరాక్ట్ కానీ మయోపియా కానీ పాయింట్ రావడము తగ్గడము సైట్ అద్దాలు పెట్టుకుంటాం కదా, అవును. అంటే అట్లా విజన్ కరెక్షన్స్ కోసము అది చాలా అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకా వేరే కూడా అన్ని మంచిగా ఉన్నాయి. ముందటి భాగంలో వాళ్ళు మంచిగా చేస్తారు. వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్. కరెక్ట్, అవును సార్. రెటీనా సంబంధిత వ్యాధులకు వాళ్ళ దగ్గర ఎక్కడో తక్కువ పడుతున్నారు కాబట్టి అది సంజీవన్ నేత్రాలయ దగ్గర 28 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తుంది. ఓకే, అయితే ఇది మేము చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాము. అన్ని డయాబెటిక్ రెటినోపతి కానీ, రేచికటి ఆర్పి వల్ల వచ్చినది ఇది కానీ, ఏఆర్ఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్, అంటే ఓల్డ్ ఏజ్ లోపల మ్యాక్యులా రెటినాలో ఉన్న ఒక మ్యాక్యులా అది డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానీ అందులో ఏడేమా రావటం అంటే వాపు రావటం వల్ల పోయిన చూపును మేము మంచిగా చేస్తాము. నర్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐ నర్వ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. దానికి కూడా మేము చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాము నర్వ్ ప్రాబ్లమ్స్కి. ఒకవేళ 100% ఇంప్రూవ్ కాకపోయినా కానీ చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతుంది విజన్. అటువంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు చెప్పాలంటే 30 ఉన్నాయి. మా వెబ్సైట్లో చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. అదే తప్పకుండా సార్. అంటే ఇది బేసిక్గా మీరు ఇలాంటి ఒక యునీక్ ఒక బ్రాంచ్ని ఎంచుకోవడం ఒక మనిషి జీవితానికి కంటి చూపు చాలా ఫండమెంటల్. అటువంటిది అది కనుక దెబ్బతిందంటే ఎంత నరకం ఉంటుంది మనిషికి, అది తెలుసుకోవడం. ఆ కంటి చూపుకి సంబంధించి ఇది ముందు చూపు అని చెప్పాలి. వీఆర్ రియల్లీ బ్లెస్డ్ విత్ దట్. మాకు అంటే ఇటువంటి విషయం మా దేవుడు మా మైండ్లో వేసాడు, అదే దాన్ని మేము డెవలప్ చేసాము. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మధుమేహం వల్ల, షుగర్ వల్ల చాలా మంది కంటి చూపులు పోతున్నాయి. వరల్డ్ వైడ్ lakhs ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ బ్లైండ్. వాళ్ళు అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు, అంటే అవైలబుల్ ట్రీట్మెంట్స్. ఇక్కడ కాకపోయినా యుఎస్ వెళ్తారు, యూకే వెళ్తారు, అక్కడ కూడా వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఇక్కడ లేదు అంటే ఎక్కడ లేదు. ఇవాళ రేపు మోడర్న్ మెడిసిన్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ దే ఆర్ ట్రీటింగ్ ఇన్ ద సేమ్ వే. ఈ విషయంలో వస్తే వాళ్ళు అక్కడ కొద్దిగా తక్కువ పడుతున్నారు. అయితే మేము దాంట్లో చాలా పర్ఫెక్ట్గా మా ట్రీట్మెంట్ ఉంది. అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే మా దగ్గర డయాబెటిక్ రెటినోపతి వల్ల పోయిన చూపు ఎవరైతే మా దగ్గరకు వస్తారో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ విజన్ డిటీరియేట్ అవుతూ ఉందో, తక్కువ అవుతూ ఉందో, ఎప్పుడైతే మా గురించి తెలిసి వాళ్ళు మా దగ్గర ఎప్పుడైతే వస్తారో, అయితే మేము మా దగ్గర ఫస్ట్ మంత్లోనే 90%కి అబోవ్ పేషెంట్లు ఫస్ట్ మంత్లోనే రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. అందుకనే మీకు అంత క్రెడిబిలిటీ వచ్చింది. ఎస్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఇట్. మా డాక్టర్స్ అందరూ చాలా అంటే అనుభవంతో ఉన్నవాళ్ళు మొత్తం దేశంలో. మా సెంటర్స్ కొన్ని యూకేలో కూడా ఉన్నాయి. అయితే అక్కడ అంటే వాళ్ళు ఇక్కడ గురించి చెప్పి ఇక్కడ పంపుతారు అన్నట్లు. టిపికలీ సార్ ఏ స్టేజ్ ఆఫ్ ఈ సఫరింగ్లో వస్తారు అంటే? మా దగ్గర జనరల్గా అన్ని లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఇంకా అన్ని చోట్ల తిరిగి వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదేమో, ఇంతేనేమో ట్రీట్మెంట్ అనిపిస్తుంది. కానీ ఎక్కడో మా గురించి తెలిసి మళ్ళీ అటువంటి వాళ్ళు మా దగ్గరకు ఇమీడియట్గా వస్తారు. అదే రాగానే మళ్ళీ వాళ్ళు బాగా హ్యాపీ అయిపోతారు. 90% ఎబోవ్ పేషెంట్స్ వాళ్ళందరికీ అన్ని రెటినల్ కండిషన్స్లో ఇంప్రూవ్ ఉంది. కొన్ని రెటినల్ కండిషన్స్లో ఫాస్ట్ ఉంది, కొన్ని రెటినల్ కండిషన్స్లో ఒక 2-3 months పడుతుంది. బట్ డయాబెటిక్ రెటినోపతి అయితే ఫస్ట్ మంత్లోనే డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా వేరే ట్రీట్మెంట్స్ తీసుకునే ఏమీ అవసరం పడదు. సో సార్, డయాబెటిక్ రెటినోపతి ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అల్టిమేట్గా ఎంత కాలం లోపు వాళ్ళు కంప్లీట్గా బ్లైండ్నెస్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి? వాళ్ళకి షుగర్ కంట్రోల్ ప్రాపర్గా పెట్టుకుంటే చాలా ప్రొలాంగ్ చేయొచ్చు. షుగర్ అన్కంట్రోల్గా ఉంటే
చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. దే ఆర్ బికమింగ్ బ్లైండ్ వరల్డ్ వైడ్. మీరు ఉపయోగించేది ఆయుర్వేద వైద్య విధానం. ఆయుర్వేద వైద్య విధానంలో కూడా సంజీవన్ నేత్రాలయకి స్పెషల్ ప్లేస్ రావడానికి వెనక ఉండే రహస్యం ఏంటండి? అంటే ఆయుర్వేద వైద్యులు చాలా మంది మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఇలాంటి ఒక అక్రెడిటేషన్ రావడం, మీ రిజల్ట్స్ చూసి ఓకే కేర్ ఆఫ్ అడ్రస్ ద వన్ అండ్ ఓన్లీ అనే పేరు తెచ్చుకోవడానికి మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సార్? వీఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ ఇట్. దాంట్లో మేము దాన్ని డెవలప్ చేసుకుంటా వెళ్ళాము. మా హాస్పిటల్స్లో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రాపర్గా వాళ్ళని డయాగ్నోస్ చేసి మేము ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్లు. అన్ని టైప్ పేషెంట్స్ వస్తారు. ఈవెన్ అలోపతి డాక్టర్స్ అంటే దే ఆర్ వెరీ సూపర్ స్పెషలిస్ట్. దే ఆల్ ఆర్ అవర్ పేషెంట్స్. అండ్ వాట్ డు దే హ్యావ్ టు సే సార్ యాజ్ అ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్? మామూలుగా అంటే వాళ్ళు ఒక చాలా పాపులర్ సిస్టంలో ఉన్న వాళ్ళు ఆయుర్వేద విధానంలో సంజీవన్ నేత్రాలయకు వచ్చి మీ విధానాలు చూసి రిజల్ట్స్ చూసినప్పుడు మీకు అందిన ప్రశంసలు కావచ్చు, ధన్యవాదాలు కావచ్చు, ఎలా ఉంటాయి? వాట్ టైప్ ఆఫ్? మేము బాగా సంతోషపడతాం. మాకు చాలా బ్లెస్ చేస్తారు వాళ్ళు. చాలా మంది అంటే మా గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళ పేషెంట్స్ కూడా మా దగ్గర రెఫర్ చేస్తారు చాలా మంది. వాళ్ళకి తెలియాలి అంతే. రైట్. ఇప్పుడు మా దగ్గర చాలా డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మా పేషెంట్స్. ఆ డాక్టర్స్ ఇక్కడ వాళ్ళు కాదు, యుఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు, యూకే డాక్టర్స్, యూరోప్ డాక్టర్స్ కూడా మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళు పంపిస్తారు కూడా, రిఫర్ కూడా చేస్తారు. సైంటిస్టులు ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ ఉంది, ఆమె రేచీకటి ప్రాబ్లము. అయితే రేచీకటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె రేచీకటి సబ్జెక్టే తీసుకొని లండన్లో సైంటిస్ట్ మళ్ళీ ఆమెకి మా గురించి తెలిసి మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళింది. షీఈ్ నౌ ఓకే, వెరీ గుడ్. సార్ ఇవన్నీ ఈ రెటినోపతి, సరే డయాబెటీస్ వల్ల వచ్చేది డయాబెటిక్ రెటినోపతి కాకుండా ఇతర రెటినా సమస్యలు జెనెటిక్గా కూడా సంభవిస్తాయి. లైక్ రేచీకటి ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి ఉంటే లేకపోతే ఫ్యామిలీలో ఉంటే వస్తుందంటారు. జెనెటిక్గా ఉంటాయి చాలా మట్టుకి, బట్ నార్మల్గా కూడా స్టార్ట్ కావచ్చు. సో ఈ రేచీకటి లాంటి సమస్యలకి ఎక్కడో మూలాలు ఉంటాయి, మనకేదో సరిగ్గా జరగలేదు, సవ్యంగా జరగకుండా ఉండడం ఒక కారణం అవుతుంది. సో సార్ మీ ట్రీట్మెంట్ మెథడాలజీ ఎలా ఉంటుంది? మేము చెక్ చేస్తాము, చెక్ చేసి వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సర్జరీలు అవసరమే లేదు, అవసరం ఉండదు సర్జరీలో. మేము ఓరల్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఎక్కడ అవసరం పడుతుందో అక్కడ థెరపీస్ ఇస్తాము. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మయోపియా. అంటే మనము చిన్నప్పటి నుంచి మన పిల్లలకి కళ్ళ జోడులు పెడతాం వాళ్ళ విజన్ మంచిగా లేకపోతే. అయితే ప్రతి సంవత్సరం మన కంటి చూపు పెరిగినా కొద్దీ మనము అద్దాలు మారుస్తూ ఉంటాం. మళ్ళీ కొందరికి మయోపియా అంటే నార్మల్ మయోపియా ఉంటుంది, కొందరికి పెథలాజికల్ ప్రోగ్రెసివ్ మయోపియా ఉంటుంది. అది మనకు తెలియదు. అంటే అది 5 పాయింట్ తర్వాత పెరుగుతూ ఉంటుంది కదా, దాన్ని మనము ప్రోగ్రెసివ్ పెథలాజికల్ మయోపియా అని కూడా అంటాము. అది ఏంటంటే మన కన్నుగుడ్డు ఇట్లా రౌండ్ ఉంటుంది బంతిలాగా, కానీ ఎప్పుడైతే ఇటువంటి టైప్ మయోపియా ఉంటుందో కన్నుగుడ్డు ఎలాంగేట్ అవుతుంది. దానికి మన పిల్లలు 18-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళకి లేజర్ కానీ అంటే కాస్మెటిక్ పర్పస్ అద్దాలు ఉండొద్దు అన్నట్లు మనం చేయిస్తాము. మన పిల్లలకి అటువంటి మయోపియా ఉన్న వాళ్ళకి 40 years తర్వాత రెటినాలో బాగా డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అన్నట్లు. దాని గురించి కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అలా అంటే అప్పుడు మీరు ఎప్పుడు విజన్ చెక్ చేస్తూ ఉండండి, రెటీనా చెక్ చేస్తూ ఉండండి. ఎవరికైతే కళ్ళద్దాలు ఉన్నాయో ఎక్కువ సైట్తోని వాళ్ళు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలా. ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెటీనా చెక్ చేసుకోవాలా. దాని ట్రీట్మెంట్ కూడా మేము చేస్తాం. మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు? అయితే అన్ని వయసులో వాళ్ళు ఉంటారు, నాట్ జస్ట్ గ్రోన్ అప్స్ అండ్ ఓల్డర్ పీపుల్. రేచీకటి అయితే చిన్న పిల్లలకు వస్తే తొందరగా నయం చేస్తాం మేము. అంటే నయం చేస్తా అంటే మళ్ళీ రాదా సార్ అది? అంటే మేము మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర 20 సంవత్సరాల నుంచి రేచీకటి మంచిగా అయిన వాళ్ళు వీఆర్ మెయింటైనింగ్ దెమ్. సిమ్టమ్స్ ఎట్లా చెప్తారని వాళ్ళు ఎలా చెప్తారంటే రేచీకట్లో నైట్లో కనిపించదు, అది స్టార్టింగ్ స్టేజెస్ అట్లా అవుతూ ఉంటాయి. మళ్ళీ మెల్లమెల్లగా ఓ టనల్ విజన్ డెవలప్ అవుద్ది. అర్థమైంది. సైడ్ కార్నర్ ఆఫ్ ద ఐ కనిపించదు వాళ్ళకి, ఏం కనిపించదు, సైడ్లో ఏం కనిపించదు. మళ్ళీ కొందరికి ఇంకా ఇందులో రాడ్స్ కోన్స్ 2 ఉంటాయి. రాడ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ విధంగా అవుతుంది. కోన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ కలర్ విజన్ కూడా దెబ్బతింటుంది. మళ్ళీ అంటే ఈ చూపు కూడా తగ్గిపోద్ది అన్నట్లు. అట్లాంటి చాలా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ చూపు మొత్తం వెళ్ళిపోద్ది. సో అయితే మనకి డయాబెటిక్ రెటినోపతి మెయిన్, దాంతోపాటు రేచీకటి, దాంతోపాటు మయోపియా, గ్లాకోమా వల్ల వచ్చే ఆప్టిక్ నర్వ్ సమస్యలు. అది ఎందుకు వస్తుంది సార్ అసలు గ్లాకోమా వల్ల?
గ్లాకోమా అంటే కంట్లో ఒత్తిడి పెరగడం. ఇప్పుడు జనరల్గా కంట్లో మనము ఒక 12 to 20 ప్రెషర్ ఉంటుంది అన్నట్లు. మరి ఇప్పుడు మనం టైర్ ఉంది, ఏది కార్ టైర్లో మనం 32 ప్రెషర్ మెయింటైన్ చేస్తాం. ప్రతిసారి వెళ్తాం, చెక్ చేయిస్తాం, తక్కువైందా ఎక్కువైందా, తక్కువైతే పెంచుతాము, ఎక్కువైతే తక్కువ చేస్తాము. అదేవిధంగా రెటీనాలో కూడా ఆ ప్రెషర్ ఎప్పుడైతే 20కి దాటి ఎక్కువ అవుద్దో ఆ టైంలో దాన్ని గ్లాకోమా అంటారు. అయితే జనరల్గా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అలోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది, దాని డ్రాప్స్ వేసి ప్రెషర్ని కంట్రోల్ చేస్తారు అన్నట్లు. కంట్రోల్ చేయకపోతే ఎవరికైతే కంట్రోల్ కాదో 30 దాటిపోద్దో ఆ టైంలో ఎక్కువ ప్రెషరే ఆప్టిక్ నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి పడి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోద్ది. ఆ డ్యామేజ్ అవడం వల్ల మనకు విజన్ తగ్గిపోద్ది అన్నట్లు. ఐ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే చిన్న నర్వ్ ఆప్టిక్ నర్వ్ అన్నట్లు. దాంట్లో నర్వ్ ఫైబర్స్ ఉంటాయి, అందులో ఎన్నో ఫైబర్స్ దెబ్బతినిపోతాయి అన్నట్లు. కొన్ని చనిపోతాయి, కొన్ని వీక్ అయిపోతాయి. అయితే ఆ వీక్ అయిన నర్వ్స్ని మేము మళ్ళీ దాన్ని జనరేట్ చేస్తాము, దాంతో విజన్ మంచిగా పెరుగుతుంది. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ విధానాన్ని ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫర్ మెడికల్ హెల్త్ కేర్ అనే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వాళ్ళు నమ్మి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ పొంది ఇంకో 10 మందికి చెప్పడం. రెండోది, చాలా పాపులర్ వైద్య విధానం అనే అలోపతి డాక్టర్లు కూడా మాకు ఇక్కడ పరిష్కారం లేదు, మేము ఇదే మాకు పరిష్కారం అని సంజీవనికి రావడం, ఇది చాలా మీ సక్సెస్కి ఒక పెద్ద ఏం చెప్పాలి, ఒక ఎవరెవరికైతే మా గురించి తెలుసో వాళ్ళు ఎవరైనా కామన్ మ్యాన్ ఉండని డాక్టర్స్ ఉండని, మా దగ్గర చాలా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మా పేషెంట్స్. సో మీ దగ్గర ఉంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ దే ఆర్ ఆల్ ఫ్రమ్ అలోపతి సార్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఆర్ ఆయుర్వేదిక్? అందరూ ఆయుర్వేదిక్ డాక్టర్లను తీసుకున్నారు. అంటే ఆయుర్వేద విధానాన్ని కూడా ఒకలా మీరు చూస్తే చాలా గొప్ప సేవ చేస్తున్నారు మీరు. అలోపతి కానీ ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ దే ఆల్ ఆర్ సైన్స్. అన్నిటికీ దాని ఇంపార్టెన్స్ ఉంది, దేన్ని మనం వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఇప్పుడు ఒక్క ప్యాథీ లోపల అన్ని ట్రీట్మెంట్స్ అయితే కావు, అయితే మనం అన్ని కలిపి పేషెంట్స్కి మంచిగా చేయాలన్నట్లు. అంతే కదా సార్, మనది ఒకటే ఉండాలి, పేషెంట్ మంచిగా కావాలా, అది ఎక్కడి నుంచైనా కానీ. కరెక్ట్. 3 కంబైన్ చేయాలంటే 3 కంబైన్ చేసి కూడా చేయొచ్చు. యువర్ డయాగ్నోస్టిక్స్ ఆర్ ఆల్ బేసికలీ మన ఈ సిస్టమ్ ఎక్విప్మెంట్ అంతా కూడా స్టాండర్డ్గా వాడేది, స్టాండర్డ్ మోడర్న్ ఎక్విప్మెంట్ మొత్తం డయాగ్నోస్ చేసిన తర్వాతనే మేము ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్లు. సార్ ఇంకొక విషయం, సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి సెంటర్ ఫర్ హాలిస్టిక్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ వారి అక్రెడిటేషన్ రావడం ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో ఈ అచీవ్మెంట్ వల్ల మీకంటే ఎటువంటి అదనపు గుర్తింపు వచ్చిందని అనుకోవచ్చు? ఈ గుర్తింపు వల్ల మన ఇండియాలో అయితే పేషెంట్స్ అందరూ వస్తారు, యూరప్ పేషెంట్స్, యూరోప్లో ఉన్న వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి ఎప్పుడైతే ఈ అక్రెడిటేషన్ గురించి తెలుసో వాళ్ళు కూడా వచ్చి మా సేవలు తీసుకుంటారు అన్నట్లు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దాని గురించి. ఇది యాక్చువల్లీ మాకు బాగా ముందే వచ్చేది ఉండే. మీకు తెలుసు కదా లండన్, ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడనే అలోపతి స్టార్ట్ అయింది 200-300 సంవత్సరాల ముందు. వాళ్ళు అటువంటి వాళ్ళు దీన్ని గుర్తుపట్టుకొని దీని ఇంపార్టెన్స్ చూసి అక్రెడిటేషన్ ఇచ్చినారంటే మీరే దాని గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకటో రెండో మీకు బాగా మీ మనసుని విపరీతంగా సంతోషపెట్టిన మీ కేస్ స్టడీస్ ఒకటి చెప్పండి సార్. ఒక ఫేమస్ ఇండియన్ డాక్టర్, హార్ట్ సర్జన్, తనకి డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరిగింది. ఆయనకైతే మొత్తం ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్నీ తెలుసు. ఆయన అన్నీ తీసుకున్నాడు. అన్నీ తీసుకున్నాక కూడా ఆయన చూపు మొత్తం పోయింది అన్నట్లు. ఒక కంట్లో వాపు రావడం వల్ల కంటి చూపు మొత్తం పోయింది. మళ్ళీ తర్వాత హెమరేజ్ కావడం, బ్లీడింగ్ అవుతుంది అన్నట్లు డయాబెటిక్ రెటినోపతిలో. దానివల్ల చూపు మొత్తమే పోయింది. పోతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండే, తను కూడా ఎండోక్రైనాలజిస్ట్, తను మన సంజీవన్ నేత్రాలయకి రికమెండ్ చేశారు. తను ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అన్నట్లు. ఒక 1 వీక్ లోపలనే మెల్లమెల్లగా విజన్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, చూపు రావడం. మళ్ళీ 2 మంత్స్ లోపల తను మొత్తం రికవర్ అయిపోయింది. తను ఎంత బిజీ డాక్టర్, తనకి ఇప్పుడు రోజు సర్జరీలు చేయడానికి చాలా అంటే క్యూలో ఉంటారు. అటువంటిది కూడా సర్జరీలు ఆపేయవలసి వచ్చింది, చూడలేక కన్సల్టేషన్ కూడా చేయలేకపోయాడు. అయ్యో. అయితే మళ్ళీ తను మళ్ళీ ఒక 2 మంత్స్లోనే మొత్తము అంటే చూపు అంతా మంచిగా తిరిగి వచ్చింది. దాని తర్వాత తను కన్సల్టేషన్ కూడా పెట్టారు. ఒక 4-5 మంత్స్ లోపలైతే మొత్తం బాగా మంచిగా అయిపోయారు. తను సర్జరీలు కూడా మొదలు పెట్టారు.
తను మాకు థ్యాంక్స్ మెయిల్ కూడా పంపారు సంజీవన్ నేత్రాలయకి. దట్స్ వండర్ఫుల్ సార్. అలాగే చాలా మందికి అంటే కంటి చూపు సరిగా లేకపోతే పెళ్లి చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తుంటారు. మీకు ఇంకొక కేసు చెప్తాను. చెప్పండి చెప్పండి. తను కూడా ఎండి డయాబెటలాజిస్ట్ డాక్టరే. అయితే తనకి రేచీకటి వల్ల తన కంటి చూపు మొత్తం పోయింది అన్నట్లు. అంటే ఒక 6 feet వరకే చూడగలుగుతారు, 6 meters వరకు. వాళ్ళ ఫాదర్ అయితే మొత్తము బ్లైండ్ అయిపోయారు. వాళ్ళ మదర్ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తుంది మీరు సంజీవన్ నేత్రాలయకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని, కానీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు. మళ్ళీ తను యుఎస్ కూడా వెళ్ళారు, యూకే. మళ్ళీ అక్కడ ఈ జీన్ థెరపీ అనేది ఉంటుందండి, దే ఆర్ డెవలపింగ్ జీన్ థెరపీస్లో. అయితే తను వెళ్ళి తనైతే 8 కోట్లు అక్కడ ఖర్చు పెట్టడానికి తయారు ఉండే, కానీ దాంట్లో వాళ్ళకి తెలిసింది మా ట్రీట్మెంట్ ఇక్కడ కాదు అని. మళ్ళీ వాళ్ళు మా దగ్గరకు వచ్చినారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇంప్రూవ్మెంట్స్ మంచిగా జరుగుతూ ఉన్నాయి తనకి. తను మంచిగా అయిపోయాడు. తను అంటే చాలా మంచిగా తన విజన్ వచ్చేసింది. 32 years ఓల్డ్ తను. తన పెళ్ళి కూడా కాలేదన్నట్లు. అంటే పెళ్ళి కూడా ఎలా అంటే చేసుకునే వాళ్ళు కూడా చూసి ఇస్తారు కదా. మళ్ళీ ఇప్పుడైతే తను పెళ్ళి కూడా చేసుకున్నాడు విజన్ మంచిగా అయినాక. తను మాకు చెప్పారు మీ సంజీవన్ నేత్రాలయ వల్ల నాకు మంచి భార్య దొరికింది. ఇవన్నీ మీకు చాలా సంతోషకరమైన చాలా విజయాలు కదా సార్. చాలా 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 మంది ఉన్నారు అట్లా. ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు మంచిగా అనిపిస్తుంది, మాకు అదే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, మేము ఒకళ్ళ కళ్ళు ఇస్తున్నామని. అంతే కదా సార్, నేత్రదానం లాగే ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడైతే మిమ్మల్ని వెతుక్కుంటూ పేషెంట్లు వస్తున్నారు, కానీ ఇటువంటి యాక్సెస్ అందరికీ ఉంటే బాగుండు అని అనిపిస్తోంది. అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో ఇది మామూలే ఏజింగ్ ప్రాసెస్ అనుకుని లేట్ అయ్యే వరకు వదిలేసే చాలా కేసెస్ మనం వింటూ ఉంటాం సార్. వాటికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? అంటే వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళకి తెలియాలా సంజీవన్ నేత్రాలయ గురించి. అవును, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళకి తగినట్లు మంచిగా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. రెటీనా వల్ల వచ్చే సమస్యలు, కంటి నరాల వల్ల వచ్చే సమస్యలు అవన్నీ మేము బాగా పర్ఫెక్ట్గా చేస్తాం సార్. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఆబ్వియస్లీ ఏదో అనేక రకాల కండిషన్స్తో వస్తారు మీ దగ్గరికి. సో వాళ్ళు వాడే హార్ట్ మెడిసిన్, బీపీ మెడిసిన్ కావచ్చు, ఇంకా డయాబెటీస్ మెడిసిన్ అవన్నీ కంటిన్యూ చేయొచ్చా లేదా? మీ మందులు అవన్నీ కంటిన్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర మేము ఎన్నో అంటే చాలా మందికి ట్రీట్మెంట్ చేసాము. అయితే అందరూ వాళ్ళ మెడిసిన్స్ని కంటిన్యూషన్ పెట్టాము. హార్ట్ పేషెంట్స్ ఉంటే హార్ట్ మెడిసిన్స్ తీసుకోవాలా, బీపీ ఉంటే బీపీ మెడిసిన్స్ తీసుకోవాలా, షుగర్ వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ వాళ్ళు తీసుకునే మెడిసిన్స్తోనే కంట్రోల్ చేయాలా. మేము మా మెడిసిన్తో చేస్తే ఏమీ ప్రాబ్లం లేదన్నట్టు. సో అసలు ఏమి ఇంటరాక్షన్ ఏమీ ఉండదు. మేము ఇన్ని అంటే లక్షల పేషెంట్ల అనుభవం ఉంది మా దగ్గర. అబ్బా, అట్లా ఏమి కాదు. వీటితో పాటు పథ్యం ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో? ఎక్కువ ఏం పథ్యం ఉండదు, కానీ మా డాక్టర్స్ చెప్తారు ప్రతి ఒక్క పేషెంట్ని చూసి వాళ్ళు ఏం పథ్యం ఉందో అనేది వాళ్ళు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే దట్ ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉండే వేరే సిస్టమ్స్లో దీనికి శాశ్వత పరిష్కారం లేకపోవడం, ఏదో తెలిస్తే కొంతవరకు అరెస్ట్ చేయడం తప్ప, దాన్ని ఆపే ప్రయత్నం తప్ప దాన్ని కూడా ఎక్కువసేపు సస్టైన్ చేయలేరు. కానీ సంజీవన్ నేత్రాలయ ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్లో you are giving them a complete solution for lifelong. yes we are giving them. అప్పుడప్పుడు వాళ్ళు 6 months 1 year ఒకసారి వచ్చి చెక్ చేసి, అంటే చూపు వాళ్ళది ఎలా ఉంది అని ఫాలో అప్ కోసం వచ్చి చెక్ చేయించి వెళ్తారు అన్నట్లు. మీ విజన్ ఏమిటి ఫర్ సంజీవన్ నేత్రాలయ? మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ ఏదో రకంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామో, మాకు ప్రపంచం అంతటా దీన్ని తీసుకెళ్లేది ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి మోసుకొచ్చిన సంజీవని, ఇప్పుడు సంజీవన్ నేత్రాలయ అందరినీ అలా కాపాడుతుంది. మా గురించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట కూడా మాట్లాడారు. దశాబ్దాల కృషి ఫలితం సంజీవన్ ఔషధాలు, ప్రపంచాన అందని వైద్యం సంజీవన్తో సాధ్యమంటూ రెటీనాకు ఆశా జ్యోతిగా సంజీవన్ నేత్రాలయము. అందరికీ అందుబాటులో అండగా నిలిచే సంజీవన్. 5 వేదాల పుణ్యావనిలో 6వ వేదమే ఆయుర్వేదం. ఆనాడు ఆ సంజీవనితో పునర్జీవుడయ్యే లక్ష్మణుడు, ఈనాడు రెటీనాకు సంజీవన్. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం సంజీవన్ నేత్రాలయ ఎన్ని బ్రాంచెస్ పెట్టారు మీరు? ఇప్పుడు మా దగ్గర ఇండియాలో 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, ముంబై, పూణే, బెంగళూరు, ఢిల్లీ, ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ బయట మాది యూకేలో 3 ఉన్నాయి, కానీ అక్కడ ఇన్ఫర్మేటివ్ సెంటర్స్ ఉన్నాయి. మోర్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ సెంటర్స్, మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఇవి 5. డాక్టర్ అశోక్ గారు, ఆబ్వియస్లీ ఇంత గ్రేట్ రీసెర్చ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేస్తున్నారు మీరు.
తప్పకుండా మీరు ఎప్పుడూ నోబెల్ ప్రైజ్ కోసం కానీ ఇంకా దేనికి మీరు ప్రయత్నించలేదా? మాకైతే ఇప్పుడే మమ్మల్ని గుర్తింపు చేసి 2024లోనే మాకు అక్రెడిటేషన్ దొరికింది. మళ్ళీ మెల్లమెల్లగా వాళ్ళే మా గురించి ఆలోచిస్తారు. తప్పకుండా. మా చాలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈ విధంగా నాకు చెప్తా ఉంటారు, మీరు కూడా వెళ్ళాలా నోబెల్ ప్రైజ్ కోసం అది ఇది. కానీ అది నెక్స్ట్ స్టెప్. భగవంతుడి సంకల్పంలాగా ఇది ఆవిర్భవించింది. అవును. దీన్ని ఎలా తీసుకెళ్లాలో కూడా దైవ సంకల్పంతోనే కొనసాగుతుంది. తప్పకుండా. పేషెంట్ల ఆశీస్సులు అలాగే మీ డాక్టర్ సహకారం అందరితోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.